హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా బామ్మర్ది నన్ను ఇన్వైట్ చేశాడు వాళ్ళ ఇంటికి. ఏమేం చేశాడో మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. వేడి వేడి అన్నం, వాడికి చేతనంతలో వేడి వేడి అన్నం, బగారా రైస్ కూడా చేశారు ఫ్రెండ్స్. చూడండి, చూపిరా. వేడి వేడిగా ఉంది, బాగా కాలుతుంది. ఇదేం ప్రశ్న? చికెన్. ఇది చికెన్ అంట. చికెన్ సూపర్ ఉంది ఇది. పాము తింటేనే చూస్తుంటేనే నూరు వెళ్ళిపోతుందిగా. అబ్బో, ఇది బాగుంటుంది. ఇంకా ఒక్క నిమిషం ఆగండి, ఇది ఒక్క ముక్క నోట్లో వేసుకుని చూస్తా. మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్, సూపర్. ఏం చేశారో బాబు, సూపర్. ఇది ఒకసారి ఈ టమాటా చట్నీ, దాంతోపాటే ఇటు వచ్చేసి మామిడికాయ పచ్చడి ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది, అంటే ట్రెడిషనల్గా ఇంట్లో చేసింది అనమాట. చాలా బాగుంటుంది. దాంతోపాటు ఇది పాలక్ పన్నీర్ ఫ్రెండ్స్. అంటే మా మిస్సెస్ వచ్చేసి కొంచెం నాన్ వెజ్ తింది కాబట్టి ఆవిడ కోసం స్పెషలైజ్గా చేశారు. ఇది కూడా బాగుంటుంది. సరే, మీకోసం ఒక్క ముక్క తిని చూపిస్తా. ఓకే, ఆవిడ కోసం స్పెషల్ గంట మార్చారు ఫ్రెండ్స్, ఇది కూడా గుర్తించాలి మీరు. అది వేడి వేడిగా ఉందా? వేడి వేడిగా, యమ్మీ యమ్మీ, టేస్టీ టేస్టీ, మైండ్ బ్లోయింగ్. వెంటనే తినాలనిపిస్తుంది కానీ ఒక్క నిమిషం ఆగుతాం ఫ్రెండ్స్. మరి వీడియో చేయాలి కాబట్టి ఒక్క నిమిషం ఆగుదాం. ఓ, చల్ల చల్లటి పెరుగు. ఇది మరి ఎక్కడ చేశారు ఎందుకు కానీ ఇది కూడా మైండ్. ఆహా, ఇంట్లో కుండ పెరుగులాగా భలే ఉంది, కమ్మగా టేస్టీగా అనిపిస్తుంది. సూపర్. ఇక అన్నం తినడానికి రెడీ అయిపోయామండి. మా అమ్మాయి పెడుతుందండి. ఇది వైట్ రైస్. ఇదేంటి రఘుజీ? బగారా రైస్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి చికెన్ అండి. ఇందాక మనం చెప్పుకున్న చికెన్. కొంచెం నాకు ఇష్టం నాన్ వెజ్ అంటే. చాలా. ఇది వచ్చేసి పన్నీరు కర్రీ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఆనియన్స్ ఫ్రెండ్స్. సరే, ఒక్క నిమిషం ఆగండి ఫ్రెండ్స్. నేను అలాగే ఉండండి, నేను తిని చూపిస్తాను టేస్ట్ ఏందో. రెండు ఒకదాని ఫస్ట్ అన్నం, వైట్ అన్నం తిని చూపిస్తాను ఫ్రెండ్స్. మొక్క రావట్లేదా? ఒక్క అద్భుత, సూపర్, బాగా, చాలా బాగా నచ్చింది. మళ్ళీ బగాతో ఒక ముద్ద తింటానండి, ఒకటే ముద్ద. కొంచెం ఓపిక చేసుకుని ఫ్రెండ్స్, బాగుంటుంది వీడియో. మా పిల్లగాళ్ళు కొంచెం వెనక ఫన్ ఉంది, అది కూడా మీరు చూద్దరు కానీ ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు బగార్లో తిన్నాను ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. మసాలా కూడా తక్కువ వేసింది మా అమ్మాయి. సూపర్. నాకు బగారా కొంచెం మసాలా తక్కువ ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది పన్నీర్ కర్రీ. పన్నీర్ ముక్క చూడండి ఫ్రెండ్స్. మొత్తం జున్ను ముక్కలాగా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. అద్భుత.
నేను కొంచెం కింద కూర్చోలేను ఫ్రెండ్స్, కొంచెం కుర్చీ మీదకి వెళ్తూ తింటుంటాను. మా బామ్మది నా కోసం టేబుల్ అరేంజ్ చేశారు ఫ్రెండ్స్. దాంతోపాటు పిల్లో కూడా వేసుకుంటే నాకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చికెన్ ముక్కలు బాగా మంచిగా స్పష్టంగా కొట్టించారు ఫ్రెండ్స్. ఆనియన్స్ ఫ్రెండ్. అన్నం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం వాటర్ తాగుతా, ఒక్క నిమిషం. కొంచెం వైట్ రైస్ పెట్టించుకొని కొంచెం కర్డ్ వేయించుకుందాం ఫ్రెండ్స్. ఒక్క నిమిషం పెట్టాం, కొంచెం చాలు. చాలు. నాన్ వెజ్ తిన్న తర్వాత ఆ పెరుగుతో తింటే కొంచెం సాల్ట్ వేసి లైట్ కొంచెం చాలు. ఆ పెరుగుతో తింటే చాలా చల్లగా, కడుపు కొంచెం హాయిగా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. సుఖమైన నిద్ర పట్టింది ఫ్రెండ్స్. అందులో ఏమైనా మిగిలిపోయిన చికెన్ ముక్కలు ఏమైనా ఉంటే తింటే కూడా సూపర్గా ఉంటుంది. అక్కడ ఆపేసి చాలు చాలు ఆప్ చెప్తా. ఈసారి ప్లేట్ని నాకినట్టు తినండి కొంచెం. కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ రోజుకి. మా మిస్సెస్ కూడా తింటుంది ఫ్రెండ్స్. ఆమె వచ్చేసి పన్నీర్ కర్రీ తింటాం ఫ్రెండ్స్. ఆవిడ కొంచెం వీడియోలు అంటే భయం ఫ్రెండ్స్, ఎందుకంటే ఆవిడ కొంచెం ఇప్పుడే క్రిస్టియానిటీలో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంకా ఇక్కడే స్టేబుల్ చేస్తున్నాం ఫ్రెండ్స్, మా బామ్మర్దల ఇంటి దగ్గర. నేను ఈ బెడ్షీట్ వేసుకుంటా ఫ్రెండ్స్. ఈ గ్యాప్లో మీరు ఈ ఖమ్మం చుట్టుపక్కల ఉన్న ఈ అగ్రహారం పరిధిలో ఉన్న వ్యూ అంతా చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మా బామ్మర్దుల ఇంటిగా స్టే చేసినాం. డాబా మీద పడుకున్నాం. కొంచెం ప్రశాంతంగా చంద్రుడు చుక్కలు చూసుకుంటూ చాలా రోజుల తర్వాత ఏసీలు అన్నీ బంద్ చేసి ప్రశాంతంగా ఒక లైవ్ న్యాచురల్ ఆస్వాదిస్తున్నాం ఫ్రెండ్స్. ఇక అలాగ పడుకుంటాం ఫ్రెండ్స్. ఈరోజు ఇక్కడే స్టేబుల్ మాకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ పూట గుడ్ నైట్.